హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికీ ఎంతో ఇష్టమైన నేను మోమోస్ తయారు చేద్దాం అనుకున్నాను. బాయిల్డ్ మోమోస్, డీప్ ఫ్రై మోమోస్ అండి. 2 రకాలు దొరుకుతాయి మాకు ఇక్కడ. మా పిల్లలకి ఫేవరెట్ అనమాట. అందుకని ఇది కాకపోతే చాలా టఫ్ అండి చేయటము. చాలా కొంచెం ఓర్పుగా చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టిద్ది చేయటానికి. నేను మా పిల్లలు కాలేజీ నుంచి వచ్చేకల్లా రెడీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. నేను మొన్న బ్లెండర్ తీసుకున్నాను కదా, దాంట్లో అన్ని వెజిటేబుల్స్, క్యాబేజ్, క్యారెట్, ఆకుకూర అండి, పాలకూర అంతా సన్నగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. క్యాబేజీ వేయాలి ఫస్ట్. తర్వాత ఫ్రై అయిన తర్వాత, లైట్గా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ క్యారెట్ అండి, అలా లేయర్స్గా క్యాబేజ్, క్యారెట్ వేసుకుంటూ నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసేటప్పుడు లైట్గా ఉప్పు చల్లుతాను. దాంట్లో ఉన్న వాటర్ వచ్చేసేసి మళ్ళీ త్వరగా బాయిల్ అయిపోయిద్దని. దీన్నైతే కొంతమంది పిండుతారు, నేనైతే పిండకుండానే చేస్తాను. ఎందుకంటే పిండితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదండి, అందుకోసమని పిండనమాట. ఈ రెసిపీ చేసేటప్పుడు అలా పిండుతారనమాట. ఇలా చూడండి, 2 బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఫ్రై అవుతుండగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత మైదా పిండి, నేనైతే ఒక 20-30 అయ్యేటట్లు మోమోస్ చేస్తున్నానండి. దానికి ఒక్కొక్క గ్లాసు మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ అండి, ఆయిల్ వేసేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని పిండి బాగా మామూలుగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. నేను అప్పుడప్పుడు చేస్తాను, కానీ చాలా పేషెన్స్ ఉండాలి చేయాలంటే. అసలు ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే కనుక కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకా చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మళ్ళీ ఇది క్యాబేజీ అది ఫ్రై అయింది కదా, దీంట్లో నేను కొంచెం పాలకూర కట్ చేసుకున్నాను కదా, ఈ 2 ఫ్రై అయిపోయినాయి. దీంట్లో పాలకూర వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అండి. సన్నగా అయిపోవటం వల్ల, కట్ చేయటం వల్ల ఎక్కువగా టైం తీసుకోదు, లేకపోతే లావుగా ఉన్నా కానీ దీనికి బాగోదన్నమాట. దీంట్లో పాలకూర మోమోస్, పాలకూర పన్నీర్ మోమోస్ ఉంటుంది మాకు ఇక్కడ, లేకపోతే వెజిటేబుల్ మోమోస్, నాన్ వెజ్ అంతా దొరుకుతాయండి. మా పిల్లలకైతే ఈ పాలకూరతో ఇష్టం అనమాట. ఇది అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, ఉప్పు అండి వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే దీంట్లో సోయా సాస్ వేసాను, లైట్గా, ఎక్కువ వేయలేదండి, అది మిస్ అయిపోయింది. వీడియోలో సోయా సాస్ కూడా వేస్తే కొంచెం వేయాలి, ఎక్కువ వేస్తే కలర్ చేంజ్ అయిపోయింది, టేస్ట్ అంతగా బాగోదండి. ఇది అయిపోయిన తర్వాత మనం గరం మసాలా, చాట్ మసాలా, లైట్గా పెప్పర్ అండి అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు చేస్తే కనుక మోమోస్ రావన్నమాట. బాగా కలిపేసి చల్లారనిచ్చిన తర్వాత మనం మోమోస్ రెడీ చేసుకోవాలి. మీరు కూడా చేస్తారా మోమోస్ అన్నది? ఒకప్పుడు దొరకవు, కానీ ఇప్పుడు ఎక్కడ చిన్న ఊర్లలో కూడా దొరుకుతున్నాయి అన్నమాట మోమోస్. ఇప్పుడు మనం పిండి తీసుకొని కింద పొడి పిండి వేసుకొని మైదా పిండిని అంతా రుద్దుకుంటూ చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. పెద్ద మైదా కాబట్టి ఎక్కువ సాగిపోతాయండి, అందుకని కొంచెం కొంచెం తీసుకోవాలి పిండి. ఇది గోధుమ పిండితో కూడా బాగానే ఉంటుంది, కానీ మైదాతో అయితే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. చపాతీలాగా రుద్దుకొని దీని లోపల మనం చేసుకున్న కర్రీ అంతా పెట్టుకొని కార్నర్స్ వాటర్తో తడి చేసుకోవాలి. తడి చేసుకుని షేప్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్ చేసుకుంటారండి. నేనైతే అన్నీ ఫ్లవర్ లాగా చేసుకున్నాను అనమాట. షేప్ కొంచెం అటో ఇటో అయినా పర్వాలేదు, కానీ టేస్ట్ బాగుంటే బాగుంటుంది అనమాట. చూడండి, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కొన్ని చిన్న సైజు, డీప్ ఫ్రై చేయడానికి చిన్న సైజు, కొన్ని పెద్దవి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇడ్లీ రేకులు పెట్టుకోవాలండి. ఇడ్లీ రేకులు పెట్టుకున్న తర్వాత దాన్ని నెయ్యితో మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట, అయితే అతుక్కొని రావు. ఇలా అన్నీ పెట్టుకున్నాం. మళ్ళీ రెండో ప్లేట్ పెట్టేటప్పుడు ఆ హోల్స్ అన్నది ఆపోజిట్లో రావాలి, అప్పుడు బాగుంటుంది అనమాట. అయితే ఆ వాటర్ అంతా పడిద్ది. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసుకొని నేను ఇడ్లీ పాత్రలో ఒక 10 మినిట్స్ అండి ఆవిరికి ఉడికించుకున్నాను. బయట ఎక్కువగా ఆవిరియే మేము తినేస్తామండి, ఆవిరికి ఉడకపెట్టినవి. ఇది సోయా కెచప్తో, టమాటా కెచప్ మేయోనీస్తో చాలా బాగుంటుంది. నేను గ్రీన్ చట్నీ కూడా చేశాను దీనికి. దీంతోపాటు మా పిల్లలు కొంచెం డీప్ ఫ్రై అడిగారండి, అందుకని ఇంకో బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇవన్నీ కొన్ని ఓపెన్ అయిపోతే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఓపెన్ అయినప్పుడు క్యాబేజీ వెజిటేబుల్ కర్రీ అంతా బయటకు వస్తుంది కదా, ఆయిల్ పాడైపోయింది. అంతా ఒక సిమ్లోనే కాల్చుకుంటే బాగుంటుందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో.
ఫ్రైడ్ మోమోస్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్. మీరు కూడా ట్రై చేయండి.